గ్రామ పాలన గాలికి వదిలేశారు. గ్రామ పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎలక్షన్లు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది ఎలక్షన్లు కండక్ట్ చేయక. ఇక్కడున్న రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల యొక్క సర్పంచ్ల ఎలక్షన్ జరపక దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వాటి పరిపాలనను గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది, నిర్వహించడం జరుగుతుంది. గ్రామాలు మన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మ అని చెప్పిండ్రు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మ అంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేది దీని యొక్క ఉద్దేశం. కాకుంటే ఏంటంటే ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను గాలికి వదిలేశారు. మాటిచ్చిన నాయకుడిని గెలిపిస్తారు, మోసపోతారు. గ్రామ ప్రజల మనసు ఆకాశంలోని వెన్నెలాంటిది. గ్రామాల అభివృద్ధి సాధ్యమేనా? గ్రామ స్థాయి సేవలు గాడిన పడేనా? రైతుల అరిగోసను పట్టించుకొని ప్రభుత్వాలు పేరుకే పబ్లిక్ హెల్త్ సెంటర్లు, చాలా చోట్ల తెరుచుకొని చిన్న ఆసుపత్రులు, గ్రామ పంచాయతీల నిధులను మింగేసిన మాజీ సర్పంచులు, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు రక్షణ కరువు. గ్రామాల్లోని ప్రజలు గుండెల నిండా కష్టాలను దిగమింగుకొని బ్రతుకుతున్నారు. నిధులు లేక విలవిలలాడుతున్న పల్లెటూరు ప్రాంతాలు. డాక్టర్ బర్గెల శివ, జైభీం దినపత్రికలో డాక్టర్ బర్గెల శివ గారు రాసిన న్యూస్ ఇది. ఏంటంటే మాటిచ్చిన నాయకుల్ని గెలిపిస్తారు. గ్రామాలలో ఉండే ప్రతి గ్రామ సభ్యుడు ఏంటంటే అక్కడ వాళ్ళకు వ్యక్తిని చూసి వారికి ఓటేస్తారు. వారి వ్యక్తి యొక్క పర్సనాలిటీయే ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ గ్రామాల్లో మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. ఎవరైతే పని చేయగలుగుతారు, ఎవరైతే నాయకుడిగా నిలబడగలుగుతారు, ఎవరైతే అందరికీ న్యాయం చేయగలుగుతారనే వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తారు. ఇక్కడ ఇదే రాసింది. ఇక్కడ మాటిచ్చిన నాయకుడిని గెలిపిస్తారు, మోసపోతారు. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చే వరకు ఒక లెక్క, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లెక్క. ఓటేసేంత వరకు వాళ్ళ వాడలకు పోతారు, వాళ్ళ పిల్లలను ఎత్తుకుంటారు. వాళ్ళకు ఏదంటే అసలు మేము మీ ఇంట్లో కొడుకునే, మీ ఇంటికి పెద్ద కొడుకునే అని చెప్పి భరోసా ఇస్తూ ఉంటారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నాకు ఉత్తగానే ఓటేసినావా, ఓ క్వార్టరు, ఓ బీరు, ఓ బిర్యానీ ప్యాకెటు, మేము పైసలు ఇస్తేనే నువ్వు నాకు ఓటేసినావు, నువ్వు ఒక్కను వస్తేనే గెలిచినావా అనే సిచ్యువేషన్స్. ఇట్లా కూడా మోసపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పనులు చేసుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా గ్రామ ప్రజల మనసు ఆకాశంలో వినలాంటిది. అందరూ స్వచ్ఛమైన మనసులతోటి, అందరూ ఒకే కుటుంబంలాగా ఉండి ఏ కులమైన అన్నదమ్ములాగా కలిసిపోతారు, వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు. గ్రామాలలో వాతావరణం ఏ విధంగా ఉంటుందో మన పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా గ్రామ ప్రజల మనసు ఆకాశంలోని వెన్నలాంటిది. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి సాధ్యమేనా? గ్రామస్థాయి సేవలుగా గాడిన పడేనా అంటే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ఎలక్షన్ జరగక 2 సంవత్సరాలు అవుతుంది. మరి వీరిని ఇప్పుడు గ్రామ యొక్క పరిపాలన, ఇప్పుడు దాంట్లో వార్డులు నిర్మాణం చేయాలి, రోడ్లు నిర్మాణం చేయాలి, వాళ్ళ తాగునీరు ప్రతి ఒక్కటి అంటే ప్రజలకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఎవరు చేస్తారు? గ్రామానికి నాయకుడే లేనప్పుడు, గ్రామాన్ని గాలికి వదిలేసినప్పుడు ఎవరు చేస్తారు? అక్కడ ఉండే ప్రజలకు తెలుసు వారి యొక్క అవసరాలు. గ్రామ పంచాయతీకి ఎలక్షన్లు కండక్ట్ చేసి వారిని సర్పంచ్ గారిని నిలబెట్టిన తర్వాత గ్రామానికి కావాల్సిన ఫెసిలిటీసు గ్రామ సర్పంచ్ గారు చూస్తారు. అదే గ్రామాల అభివృద్ధి సాధ్యమేనా? దాదాపు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది 5 సంవత్సరాలల్లా కనీసం 2 సంవత్సరాలు పోయినాక 3 సంవత్సరాలల్లా ఏం అభివృద్ధి చేస్తారు, ఎలక్షన్ కండక్ట్ చేసి ఏం అభివృద్ధి చేస్తారు అనేది దీని యొక్క సారాంశం. రైతుల అరిగోసను పట్టించుకొని ప్రభుత్వాలు ఇప్పుడు వర్షాకాలంలో ధాన్యాలు తడిసిపోవడం, వారికి సరైన గిట్టుబాటు ధర లేక ఎక్కడ కేవీపీ సెంటర్లలో ఎక్కడెక్కడ ధాన్యాలు కొనుగోలు చేయక, మద్దతు ధర లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అదే గ్రామాల స్థాయిలో వాళ్ళు అరిగోసపడుతున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ రాయడం జరిగింది. పేరుకే పబ్లిక్ హెల్త్ సెంటర్లు. ఇంకా ముఖ్యాంశం, ఇప్పుడు రైనీ సీజన్ కంపల్సరీ సీజనల్ డిసీజెస్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి, వర్షాకాలం కాబట్టి. చూడండి, అంటే ఇప్పుడు దీనికి సమాయత్తం కావాలి. ఈ 3-4 నెలలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం
అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలలో అయితే ఇప్పుడు ఆ ట్రైబల్ పీపుల్స్ చాలా రకాలుగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆసుపత్రులు దూరంగా ఉంటాయి, కమ్యూనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఈ సీజనల్ డిసీజెస్ చాలా రకాలుగా జ్వరాలు, అంటే అన్నిటికీ మెడికల్ సంబంధించిన అంటే డాక్టర్లు కానీ మందులు కానీ అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులో లేక పేరుకే హెల్త్ సెంటర్లు కానీ సరైన ఎక్విప్మెంట్స్ లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ వార్త రాయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీల నిధులను మింగేసిన మాజీ సర్పంచులు గ్రామ పంచాయతీలను ఇప్పుడు ఆడ వచ్చేదే మనకు కొంత, ఆ కొంతలో వీళ్ళు పక్కన వేసుకొని ఎవరిది వారు ఇప్పుడు ఎలక్షన్లో మనం ఎంత ఖర్చు పెట్టినాం ఎంత సంపాదించుకుంటున్నాం అనేదే తప్పించి దాని మీదే ధ్యాస తప్పించి ఇప్పుడు ఎలక్షన్లు అనేవి ఒక వ్యాపారం లాగా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక 10 కోట్లు పెట్టి 20 కోట్లు సంపాదించుకోవాలనే ఆలోచనతోటే వస్తున్నారు లీడర్లు నాయకులు తప్పించి దీన్ని నేను ఒక సేవకునిగా నేను నీ గ్రామానికి ఒక సేవకునిగా ఉండి కావాల్సిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు సర్వీస్ మోటోతోటి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. చూడండి ఎంత పెట్టుబడి పెడితే దానికి డబుల్, ఇదొక వ్యాపారం లాగా అయిపోయిందన్నమాట. గ్రామ పంచాయతీ నిధులను మింగేసిన మాజీ సర్పంచులు. అదేవిధంగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు రక్షణ కరువు. గ్రామాల్లో ప్రజలు గుండెల నిండా కష్టాలను దిగుమింగుకొని బ్రతుకుతున్నారు. అంటే గ్రామాలను పట్టించుకునేటోడు లేడు. దీనంతటికి కారణం ఏంది? మెయిన్ హెడ్డింగ్ ఇదే, గ్రామ స్థాయి పాలన గాలికి వదిలేశారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? గ్రామంలో ఎలక్షన్ జరిగినప్పుడు సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఆ సర్పంచ్ గారు ఆ ప్రజలకు కావాల్సిన వసతులు, అదే ఇప్పుడు వర్షాకాలం ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా కరెంటు పోయిందా లేదంటే రోడ్లు సరిగా ఉన్నాయా, అన్ని గాలి ద్వారం వచ్చి చెట్లు చేమలు అవన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతుంటే వాడిని పట్టించుకునేటోడు ఉండడు. ఆ శుభ్రంగా ఉండాలి, ఆ నీరు ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవాలి, అన్నీ అంటే ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటే వార్డులో ఇవన్నీ చెప్పడం జరిగింది. గ్రామ పాలనను గాలికి వదిలేశారు. అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చిండు. దాదాపు ఇప్పుడు వచ్చి 10 నెలలు, దాదాపు 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఏం చెప్పిండో ఏమి ఇవ్విండో అసలు ఆయనకి ఏం అర్థం కాని పరిస్థితి. అసలు ఎందుకు కుర్చీలో కూర్చున్నాడో, ఏ పని చేయాలో ఏంది దేని మీద ఒక అవగాహన లేకుండా ఒక అట్లా మూస దూరిన పోయే పరిస్థితి. ప్రజలు ఇప్పుడు ఆయన ఒక 10 సంవత్సరాలు ఆయన చదువుకున్న వాళ్ళకు జీవితం లేకుండా కేసీఆర్ గారు పోయిండు. ఇప్పుడు వచ్చిన ఈ 1.5-2 సంవత్సరాలల్లా మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కాలేదు. ఉద్యోగాలు లేక ఎంతోమంది అసువులు బాసారు. ఆయన రాష్ట్రాన్ని కోసం పోరాటం చేసిందే విద్యార్థులు, వాళ్ళనే తొక్కేసిండు. విద్యార్థులకు లైఫ్ లేకుండా చేసిండు. ఒక రెండు దశాబ్దాలను, ఒక 10 సంవత్సరాల చదువుకున్న విద్యార్థులను అందరినీ జీవితం లేకుండా చేసిండు కేసీఆర్ గారు. అందుకే కొట్టుకోపోయిండు, వాళ్ళ ఉసురు దాకే కొట్టుకోపోయిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేయలేకపోయిండు, నేను అవన్నీ చేస్తా, వాళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు, 3000 అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఇప్పుడు ఏ ఒక్కటి కూడా ఒక్క ఇది పర్ఫెక్ట్గా నిర్వహించిండు అనేది, సార్ ఇచ్చిన హామీలు ఇది పర్ఫెక్ట్గా చేసిండు అనేది లేకుండా ఒక్కటి లేదు. ఒక మహిళలకు బస్ సౌకర్యం తప్పించి మిగతా ఏమీ అన్నీ కుంటుపడిపోయినాయి. అంటే ఈ విధంగా ఉన్నది వీళ్ళ పాలన. అంటే ఇప్పుడు కుర్చీ ఎక్కేంత వరకు ఒక బాధ, కుర్చీ ఎక్కిన తర్వాత ఒక బాధ. ఆయన 1000 కోట్లు అంటే సంపన్న తెలంగాణని పేద తెలంగాణ చేసి అప్పుల తెలంగాణ చేసి పోతే ఆయన చేసిన పొక్కలు పూడ్చలేక నేను జీతాలు వేయలేకపోతున్నా, నేనేం చేయాలని చెప్పేసి సార్ గారు మాట్లాడతారు. ఆయన ఎవరు చేయడానికి? దీని ఇప్పుడు నువ్వు ఏ విజన్ తోటి వచ్చినావు, ఏం చేయాలనుకొని వచ్చినావు, కుర్చీ మీదకి ఏం చేయాలనుకొని చేస్తావు. ఇప్పుడు ఇది పరిస్థితి. గ్రామము అభివృద్ధి చెందినప్పుడే కదా నీకు రాష్ట్రం అనేది అభివృద్ధి చెందేది. ఈ విధంగా ఎలక్షన్ జరగకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా